సిద్దిపేట జిల్లా చేర్యాలలో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ప్రజల కోసం పోరాడే నాయకుడు కేసీఆర్ అని ఎమ్మెల్యే కొనియాడారు. కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం సరికాదని మండిపడ్డారు. నోరు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే తాము ఊరుకునేది లేదని కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఘాటుగా విమర్శలు చేశారు. కేటీఆర్ గారి మీద నిన్న ఏసీబీ నోటీసులు ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది తప్ప మరొకటి కాదు. ఇవాళ స్పోర్ట్స్లో గేమ్స్లో ఇంటర్నేషనల్గా ఈ కార్ రేస్ పెట్టడం వల్ల తెలంగాణ సంపద పెరగడం కానీ, తెలంగాణ విజిబిలిటీ పెరగడం కానీ, తెలంగాణ పేరు మోగడం కానీ జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం ఎక్కడుంది, హైదరాబాద్ ఎక్కడుందని చెప్పేసి ప్రపంచ ప్రజానీకానికి తెలిసింది. అదేవిధంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి, ఎలక్ట్రికల్ వెహికల్స్ని పెంచడం గురించి, పొల్యూషన్ తగ్గించడం గురించి కూడా ప్రజానీకానికి, ప్రపంచానికి తెలియవచ్చింది. అటువంటి దాన్ని చట్టబద్ధంగా నిర్ణయం తీసుకుంటే దాన్ని కాదని చెప్పేసి, కావాలని చెప్పేసి ఏసీబీ తర్వాత కేసులు పెట్టడం జరిగింది. ఇవాళ ఏసీబీ కేసులు పెట్టడమే కాకుండా ఈరోజు రాత్రి అంటే ఈరోజు మార్నింగే కేటీఆర్ గారు లండను అదేవిధంగా అమెరికా పోతున్ననే విషయం తెలిసి నిన్న ఏసీబీ నోటీసు వేయడం అంటే ఇది దారుణం, కక్షపూరితం తప్ప మరొకటి కాదు. దేశంలో